అడ్వకేట్ కాజా మొహిజుద్దీన్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల పాటు నాంపల్లి పోలీసులు నిందితులను విచారించనున్నారు. మహ్మద్ ఆలం ఖాన్ తో పాటు ముజాహిద్ ఆలం ఖాన్ ను 2 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో చెంచల్గూడ జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఇక సుపారీ ఇచ్చి న్యాయవాది కాజాను తండ్రి కొడుకులు ఇద్దరు హత్య చేయించారు. ఈ కేసులో మెహబూబ్ ఆలం ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, అడ్వకేట్ మర్డర్ కేసులో నిందితులనైతే చంచల్గూడ జైలు నుంచి అయితే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాజా మొహిద్దీన్ న్యాయవాది హత్య గురైన విషయం తెలిసిందే. మే 23వ తేదీన ఆయన నివాసం వద్ద హత్యకు గురయ్యాడు. అంటే వాహనంతో ఢీకొట్టి నిందితులు పరారయ్యారు. అయితే దాన్ని అంటే గా గుర్తించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన పోలీసులు అది కావాలని చేసినట్టుగానే గుర్తించి హత్యకు ప్రణాళిక చేసినట్టు గుర్తించారు. మొత్తం 10 సార్లు రెక్కి నిర్వహించి 11వ సారి ఆయన వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు. అయితే దాన్ని కూడా ఆమె ఎవరైతే ఢీకొట్టిన వ్యక్తి రేసింగ్ వ్యక్తి అనేటువంటి దాన్ని చేసే ప్రయత్నం కూడా చేశారు. దాదాపు 25 లక్షల సుపారీ ఇచ్చినట్టు ఇప్పటికే నిందితులను విచారించగా గుర్తించారు. మహబూబ్ ఆలం ఖాన్ అలాగే ఆయన కుమారుడు ముజాహిద్ ఆలం ఖాన్ ఇద్దరు కూడా ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వారిద్దరిని ఇవాళ 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. చంచల్గూడ జైలు నుంచి ఇవాళ నాంపల్లి పోలీసులు అయితే విచారణకు చేయబోతున్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి అంటే ఏ విధంగా మలిచారు అంటే నిందితుడు ఢీకొట్టిన తర్వాత దాన్ని అతను ఆల్రెడీ రేసింగ్ అలవాటు ఉంది కాబట్టి అదే స్పీడ్ లో అకస్మాత్తుగా ఢీకొట్టాలనేటువంటి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 25 లక్షల సుపారీ ఇచ్చారు. ఇటువంటి కోణంలో ఇవాళ పూర్తి స్థాయిలో విచారణ చేయబోతున్నారు. ఎందుకంటే మరణించినటువంటి ఈ మొహినుద్దీన్ ఆయన ప్రధానంగా వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి మలక్పేటలో గత 2023 నుంచి ఆయన కొట్లాడుతున్నాడు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి అడ్వకేట్ గా ఆయన కొనసాగుతున్నాడు. ఏదైతే వివాదాస్పద భూములు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు వాటికి సంబంధించి మొత్తం కూడా ఏవైతే వివాదాస్పదంగా ఉన్న భూములు ఎవరైతే కబ్జా చేస్తున్నారో ఆ వ్యక్తులపైన వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో అతను హత్యకు వీళ్ళంతా కూడా కుట్ర చేసినట్టు పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో ఇవాళ ఒక కీలక మలుపు అయితే ఇవాళ రేపు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఎల్లుండి మళ్ళీ థాంక్యూ సందీప్ రావు.